ఎప్పుడన్నా మీ సిచ్యువేషన్ తీసుకెళ్ళి చుట్టాల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో వెళ్ళి మన సిచ్యువేషన్ చెప్తే చాలా చీప్గా చూస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా మీరు? మొన్నే మా ఫాదర్ది అలా అయినప్పుడు అంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చేది ఉండే తనకి. ఆన్ స్పాట్ ఇవ్వకపోతే ఏమవుతారో మాకు తెలియదు. నేనేదో ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ ఉంటాయి ఫిట్నెస్లో, ఎప్పటికప్పుడు రిన్యూ చేసుకుంటూ ఉండాలి వాటికి. దానికి నేను ఎన్నో రోజులు కాపాడుకుని పెట్టుకుని 100 రూపీస్ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా దగ్గర పెట్టుకుని ఒక 50,000 ఏమో నా దగ్గర ఉన్నాయి. ఆ ఇంజెక్షన్ ఏమో 51,000 ఏదో ఉంది. ఓకే. మా ఫ్యామిలీలో కొంతమంది వచ్చారు, ఇలా ఒక్క 1,000 నాకు అవసరం ఉంది ఇవ్వండి అంటే చప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు. ఓన్లీ 1,000 రూపీస్కి? మా ఇంట్లో ఎవరు ఉంటాం, నేను మా అక్క మా మమ్మీ ముగ్గురమే ఆడపిల్లలు. హాస్పిటల్లో మా ఫాదర్ ఆ బెడ్ మీద ఉన్నప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం. అయిపోయాక రావడం వేరు, ఉన్నప్పుడు రావడం వేరు. వచ్చి ప్రెజెన్స్ ఉండాలి అట్లీస్ట్. ఏదో పేరుకు వచ్చాం అన్నట్టు నాకు వచ్చినట్టు అనిపించింది. దాని తర్వాత ఆ 1,000 రూపీస్కి కూడా ఆన్సర్ లేకపోతే ఎవరినో నా ఫ్రెండ్నో ఎవరినో అడిగి, మా అక్క ఫ్రెండ్స్ ఎవరినో అడిగి అడ్జస్ట్ చేసాం. నాకు అప్పుడు అనిపించింది మనీ ఒకటే కాదు, మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లీస్ట్ సపోర్ట్ ఉండాలి, మారల్ సపోర్ట్ ఉండాలి ఒకరు మన వెనుక. ఎందుకంటే ఆ పాయింట్లో మన మైండ్ పనిచేయదు. ఎందుకంటే ఫస్ట్ ఫాదర్ని అలా చూడలేము. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫాదర్ని మేము అలా చూస్తామని. తను యోగా చేస్తుండే, తన దగ్గర నుంచి నేను ఫిట్నెస్ అంటే ఇలా ఉంటుంది అని నేర్చుకున్నాను. ఓకే. తను అలా అవ్వడం వల్ల మాకు అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు. మేము అప్పుడే అంబులెన్స్ ఇలా వచ్చింది, ఎమర్జెన్సీ వార్డులో పెట్టిన వెంటనే అన్నది అది. ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టుకు ఇంజెక్షన్ వేయకపోతే ఏమవుద్దో మాకు తెలీదు. అప్పటికి మా దగ్గర ఇంత ఉంటే ఎవరు ఇవ్వలేదు. ఎవరినో తర్వాత ర్యాండమ్గా ఎవరినో ఫ్రెండ్కి చెప్తే తను వేశారు. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మేబీ ఈ టైంలో ప్రెజెన్స్ ఉండాలి, అట్లీస్ట్ డబ్బులు ఇవ్వకండి, పక్కన ఉండండి చాలు అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను మధ్యలో ఒక కార్పొరేట్ జాబ్ కూడా చేశాను. అప్పుడు మేమంతా ఫ్రెషర్స్, మంచి బ్యాచ్, అప్పుడే కాలేజ్ నుంచి దిగిన బ్యాచ్ వాళ్ళు. నేను అప్పుడు జాబ్స్ చేసుకుంటే ఇలానే కొత్తగా అప్పుడు నాకేదో ఇంజరీ అయి ఉండే లెగ్కి. అంటే ఇంటెన్స్గా చాలాసేపు నేను నుంచొని ఉండడం వల్ల, డ్యాన్స్ చేయడం వల్ల నాకు నీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు అయితే డాక్టర్ కొన్ని రోజులు నువ్వు కూర్చోవాలమ్మా, రోజు ఇలా చేస్తే నీ నీస్ అరిగిపోతాయి, నీ ఏజ్కి నువ్వు చేసే పని చాలా ఎక్కువ అని అన్నారు. అయితే పోనీలే జాబ్ చేద్దామని ఆ జాబ్కి వెళ్తే అక్కడ కలిసిన వాళ్ళు ఒక 6 మెంబర్స్ బ్యాచ్. ఇప్పటికీ వాళ్ళు నాతోనే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబ్ చేసి నేను మానేసి 3-4 years అవుతుంది.